రాజకీయాల్లో హత్యలుండవు, ఉండేవి ఆత్మహత్యలే అంటారు గుడివాడ. ఇది తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రాముని స్వస్థలం. ఇక్కడి నుంచి 1989లో కాంగ్రెస్, 2014, 19లలో వైసీపీ విజయం సాధించాయి. అయితే 2014, 2019లలో వైసీపీ విజయానికి ముఖ్య కారణం కొడాలి నాని వ్యక్తిగత బలమని చెప్పవచ్చు. ఈ స్థానంలో బలమైన నాని కుటుంబాన్ని కాదని గత ఎన్నికలకు ముందే వ్యూహాత్మకంగా ఎన్ఆర్ఐ వెనిగళ్ల రామును బరిలోకి దించింది తెలుగుదేశం. కూటమి హవాలో వెనిగళ్ల రాము ఘన విజయం సాధించారు. వెనిగళ్ల రాము ఈ విజయం తర్వాత కొన్ని రాజకీయ తప్పిదాలు చేశారనే చెప్పాలి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అనుచరుడు కామెపల్లి తులసిబాబు రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా అరెస్టు కావడం, ఆయనపై వచ్చిన ఆరోపణలు గుడివాడలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తులసిబాబు గుడివాడలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని, ఆయన అనుమతితోనే పనులు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. అయితే ఈ ఆరోపణలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఖండించారు. తులసిబాబు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన పార్టీ సభ్యుడు కాదని స్పష్టం చేశారు. ఈ పరిణామం వెనిగళ్లకు షాక్ లాంటిదే. రఘురామకృష్ణంరాజు కూడా పల్లా శ్రీనివాసరావు ప్రకటనను స్వాగతించారు. అయితే తులసిబాబు అరెస్టు సమయంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆయనను పరామర్శించడానికి వెళ్లడం, తులసిబాబు అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన తులసిబాబు జగన్ పాలనలో సిఐడి చీఫ్ గా పనిచేసిన సునీల్ కుమార్ ఐపీఎస్ బంధువు అని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేయడంతో సునీల్ పై విచారణ జరుగుతోంది కూడా. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సునీల్ కుమార్ బంధువు అనే ప్రచారం ఉంది. ఈ పరిణామాలు తెదేపా ఎమ్మెల్యే రాము తీరుపై పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. ఇది రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. గుడివాడలో జరిగిన మరో పరిణామం మెరుగుమాల కాళీ అరెస్ట్, రిమాండ్. కాళీ కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. గుడివాడలోని టీడీపీ కార్యాలయం మరియు ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై 2022 డిసెంబర్ 25న జరిగిన దాడి ఘటనలో ఆయన ప్రధాన సూత్రధారిగా ఆరోపణలున్నాయి. గుడివాడలో రావి కుటుంబానికి బలగం ఉంది. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరుంది. 1985 నుంచి వారి కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది. 1985, 94, 99, 2000లో అసెంబ్లీకి గెలిచిన చరిత్ర ఉంది. గుడివాడలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో వెనిగళ్ల రాము కిరిబిక్కిరవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే రాము తన పబ్లిక్ రిలేషన్ మరియు సోషల్ మీడియా టీంల ద్వారా తన ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గుడివాడ పట్టణంలో బైక్పై తిరిగి ప్రజలను కలవడం ద్వారా తన ప్రజాసేవను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ చర్యలు సరిపోతాయా? జరిగిన నష్టాన్ని పూడ్చగలవా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పారదర్శకంగా పనిచేయడం ద్వారా మాత్రమే ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు. ఇక రాబోయే కాలంలో రావి వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీగా ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో అధిష్టానం నిర్ణయం జరిగినట్లు సమాచారం. ఇది జరగక ముందే వెనిగళ్ల రాము, తులసిబాబు, సునీల్ కుమార్ లాంటి వారికి దూరం జరిగితే మంచిది. లేకుంటే రాజకీయాల్లో హత్యలుండవు, ఉండేవి ఆత్మహత్యలే అనే సామెతను నిజం చేసిన వారవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.